ఉప్పల్ బాలు చేసింది అయితే తప్పే. నాకైతే శుద్ధ తప్పు అనిపిస్తుంది ఉప్పల్ బాలు చేసింది. ఎందుకంటే ఉప్పల్ బాలు ఏదైనా తను క్వశ్చన్లు అడిగినప్పుడు తను ఎలా అటు ఇటు రియాక్ట్ అయినప్పుడు తను ఏం చేయాలి? తను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేసి సైలెంట్గా ఉండాలి. అప్పుడు జనం రియాక్ట్ అవుతారు. ఉప్పల్ బాల్ ఇన్ని క్వశ్చన్లు అడగటం ఎందుకు, ఉప్పల్ బాల్ని అలా ఆడటం ఎందుకు, ఉప్పల్ బాల్ని ఎలా ఆడటం ఎందుకు అది వదిలేసి, సరే జనం రియాక్ట్ అయ్యారు ఓకే. ఉప్పల్ బాల్ కూడా ఏం చేసాడు? బయటకు వచ్చేసి నవదీప్ నా చావు కారణం నువ్వే, మిమ్మల్ని ఇచ్చేస్తా అని ఇన్స్టాలో వీడియోలు పెట్టాడు. అసలు అగ్ని పరీక్ష అన్న దానికి మీనింగ్ ఏంటి? అగ్ని పరీక్ష అన్న దానికి మీనింగ్ ఏంటి? ఇప్పుడు హౌస్లోకి మనం వెళ్తున్నప్పుడు హౌస్లో మనం ఎలా సర్వే అవ్వగలం, మనకి ఎంత ఓపిక ఉంది, మనకి ఎంత పేషెన్స్ ఉంది, మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం ఎలా ట్రిగర్ అవుతాం, ఇన్ని ఉంటాయి కదా. ఇవన్నీ క్వాలిఫై చేసి కరెక్ట్గా ఇటు తట్టుకోగలడు అన్న వాళ్ళని ఒకటి పంపిస్తారు. బాగా అగ్రెసివ్గా ఉన్న వాళ్ళని, బాగా లోగా ఉన్న వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేయరు. ఎందుకు చేయరు? ఎందుకంటే హౌస్లో ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు 100 రోజులు అక్కడ సర్వే అవ్వాలి. అవ్వకుండా నేను ఆడిని చేస్తా ఈయన చంపేస్తానంటే దరిద్రంగా ఉంటుంది అక్కడ. దాన్ని బేస్ చేసుకుని అగ్ని పరీక్ష అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కొన్ని వందల మందిని వాళ్ళు చూసి వాళ్ళని అందరూ ఫిల్టర్ చేసి అందులో కొంతమందిని మాత్రం పంపించారు వాళ్ళు. అంతేగాని అందరినీ తోయటా కదా, ఏం గేదెల మంది కాదు, మనుషులు వాళ్ళందరూ కూడా. పైగా లోపలికి వెళ్ళి 10 మంది 15 మంది కూడా వాళ్ళు ఎలా ఉంటారో ఒక్కొక్కడికి మైండ్ సెట్తో ఉంటాడు. వాళ్ళందరూ కలిసి గేమ్ ఆడాలి. అలాంటప్పుడు అగ్ని పరీక్షలో వీళ్ళేం చేస్తారు? సబ్ టు సబ్, పాయింట్ టు పాయింట్, వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, నెగిటివ్గా ఎలా రియాక్ట్ అవుతాడు, పాజిటివ్గా ఎలా రియాక్ట్ అవుతాడు, ఎంతసేపులో ట్రిగర్ అవుతున్నాడు, ఎంత ఓపిక ఉంది, ఎంతకు తట్టుకోగలుగుతున్నాడు, మాట అంటే ఎలా తీసుకుంటున్నాడు, ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చెప్తున్నాడు, మూమెంట్ ఎలా ఉంది, ఫేస్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇన్ని చెక్ చేసుకోవాలి వాళ్ళు. అన్ని చెక్ చేసి ఫిల్టర్ చేసి లోపల పంపిస్తారు. అది వదిలేసి నన్ను అలా అన్నారు అంటారు వాళ్ళు. జడ్జెస్ అయ్యా, వాళ్ళకి ఫిల్టర్ కావాలి. 100 మంది, ఇప్పుడు ఇండియా తరఫున 10 మంది క్రికెట్ ఆడుతున్నారు. ఇండియాలో క్రికెట్ ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ ఇండియా 10 మంది ఎందుకు ఆడుతున్నారు? ఫిల్టర్ చేసి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకున్నారు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. అది వదిలేసుకుని ఇండియాలో నన్ను తీసుకోలేదు, నేను 6 కొడతాను, లెఫ్ట్ హ్యాండ్తో 4 కొడతానంటే దరిద్రంగా ఉంటుంది. ఇది కూడా సేమ్ అదే. నువ్వు ఫిల్టర్ చేసుకుని నీలోని టాలెంట్ వాళ్ళకి చూపించి, ఇందులోని టాలెంట్ని వాళ్ళకి కన్వే అయ్యే విధంగా వాళ్ళకి డిఫరెంట్గా చూపిస్తే వాళ్ళకి నచ్చి వీడు సర్వే అవ్వగలడు, లేదా వీడు ఆ సీన్కి తగ్గట్టు, లేదా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు, ఆ 1 అవర్ ఒక మూమెంట్ తగ్గట్టు, లేదా 10 నిమిషాల మూమెంట్ తగ్గట్టు దాన్ని చేంజ్ చేసుకోగలడు, సర్వే అవ్వగలడని వాళ్ళకి అనిపించాలి. అది అవ్వకుండా ఒకడేళ్ళు కాలు పెట్టుకుంటాడు, ఒకడేళ్ళు స్టెప్పులు వేస్తాడు, ఒకడేళ్ళు నవ్వుతాడు. అరే అప్లై చేసినంత ఈజీ కాదు నా బిగ్ బాస్లోకి వెళ్ళటం. అగ్ని పరీక్ష వాళ్ళని తప్పు పడుతున్నారు, జడ్జెస్ని తప్పు పడుతున్నారు. ఎందుకు తప్పు పట్టాలి? వాళ్ళదే కదా, వాళ్ళు అలా చేస్తేనే కదా నీలో ఉన్న అవుట్పుట్ అంతా బయటకు వస్తుంది. అది వదిలేసి అన్ని తప్పు పట్టారు, నేను తప్పు పట్టారని దరిద్రంగా ఉంటుంది. ఒకటి నీలో టాలెంట్ చూపించు, గమ్ముగుండు, అది స్ప్రెడ్ అవుతుంది. నిజంగా ఉప్పల్ బాలు బయటకు వచ్చి సైలెంట్గా ఉండుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనో లేకపోతే డైరెక్టర్ బిగ్ బాస్లో ఖచ్చితంగా తీసుకుంటారు. మనోడు దూలేసేసాడు, పీకింది మొత్తం. ఇంత రచ్చ చేసి అప్పుడు తీసుకోరు, దరిద్రంగా ఉంటుంది. ఓకేనా? ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెలుసు కదా, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన పేరు మనం చెప్పండి, దరిద్రంగా ఉంటుంది. మీరు చెప్తే బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ అమ్మా.